సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ పేరు ఇండియన్ సినిమాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతున్న పేరు. భాషా చిత్రం నుంచి రీసెంట్గా వచ్చిన కూలీ చిత్రం వరకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తుంది. జపాన్, సింగపూర్ దేశాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. కానీ ఈ సినీ దిగ్గజం సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, ఆధ్యాత్మికతకు అంతకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. ఒకవైపు కెమెరాల ముందు కూలీ సినిమాతో అభిమానులను అలరిస్తూనే, మరోవైపు హిమాలయాల గుండెల్లో ఆధ్యాత్మిక యాత్రలతో తన ఆత్మను ఆరాధిస్తున్నాడు ఈ 75 ఏళ్ల యువ హృదయం. రీసెంట్గా రజనీకాంత్ మరోసారి హిమాలయాల ఆధ్యాత్మిక లోకంలో అడుగుపెట్టారు. సినిమా షూటింగ్లకు విరామం దొరికిన వెంటనే ఆయన తన సన్నిహితులతో కలిసి బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి పవిత్ర వాతావరణంలో కొన్ని గంటలు గడిపిన రజని అనంతరం రిషికేశ్లోని పుణ్యక్షేత్రాలను దర్శించారు. కానీ ఈ యాత్రలో అసలు హైలైట్ ఏంటంటే మహా అవతార్ బాబాజీ గుహను సందర్శించటం. ఈ పవిత్ర గుహకు చేరుకోవడం అంత సులభం కాదు. కొండలు, గుట్టలు, సెలయేలను దాటుకుంటూ సన్నిహితులతో కలిసి రజని ఈ ఆధ్యాత్మిక యాత్రను సాహసంగా మలిచారు. గుహ వద్దకు చేరుకున్న ఆయన అక్కడ కొంత సమయం ధ్యానంలో మునిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రజని చిరునవ్వుతో అభిమానులతో మాట్లాడుతూ వారితో ఫోటోలు దిగిన క్షణాలు అందరి హృదయాలను కొల్లగొట్టాయి. డెబ్బై 75 వయసులోనూ రజనీకాంత్లోని ఉత్సాహం, శక్తి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కొండలు ఎక్కడం, గుహల్లో ధ్యానం చేయడం, అభిమానులతో సరదాగా గడపడం ఇవన్నీ ఆయన జీవన విధానంలో భాగమే. ఈ యాత్రల ద్వారా ఆయన కేవలం తన ఆధ్యాత్మిక ఆకాంక్షలను తీర్చుకోవడమే కాదు, అభిమానులకు కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ రజని తన చలనశీల జీవన శైలితో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వైరల్ వీడియోలు, ఫోటోలు చూసిన అభిమానులు రజని నిర్మించి నటించిన బాబా సినిమాలోని ఒక ఐకానిక్ పాటను గుర్తు చేసుకుంటున్నారు. రాజ్యమా, సన్యాసమా, భోగమా లేక యోగమా, జ్ఞానియా, అజ్ఞానియా, ఎవరురా ఇతడు, ఎవరురా? ఈ పాట రజని జీవితానికి ఒక అద్దం పట్టినట్లుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు.